ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఆయుష్ డాక్టర్ల పరిస్థితి ఏందయ్యా అని అంటే రోడ్డు మీదకి నడి రోడ్డు మీదకి వాళ్ళ రోజున నడి మధ్యలో మిట్ట మధ్యాహ్నం పూట కూర్చొని పాపం ఎండల వాళ్ళ గోసపడుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి సర్కార్ 2.5 సంవత్సరాలు అయినా సరే ఇవాల్టి వరకు కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళ స్టైపెండ్లకు సంబంధించినటువంటి హామీ ఏదైతే వాళ్ళు ఇచ్చున్నారో దాన్ని పూర్తి చేయలేదు. ఎందుకయ్యా అని అంటే ప్రభుత్వానికి ఈ రంగం మీద, ఈ ఇండస్ట్రీ మీద, ఈ సెక్టార్ మీద అమితమైనటువంటి నిర్లక్ష్య భావం, చులకన భావం. ఇదే అమ్మ గివ్ మీ మై ఫోన్. ఇవాళ రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా వీళ్ళ స్టైపెండ్ కి సంబంధించినటువంటి ఒక వీడియో చేసిండ్రో, ఒక మాట మాట్లాడినరో అసెంబ్లీలో, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ కూడా మా దగ్గర. మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము, ఆయుష్ వైద్యులకి అలోపతి వైద్యులతో సమానంగా స్టైపెండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే 2004 జీవో ఉందో దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా అలోపతి వాళ్ళతోటి సమానంగా వీళ్ళకి స్టైపెండ్ ఇస్తున్నప్పుడు తెలంగాణలో మాత్రమే వివక్ష ఎందుకు అనేటువంటిది నీమా తరఫు నుంచి, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము అడుగుతా ఉన్నాం.